అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. గత 2 రోజులుగా లైవ్లోకి రాలేకపోయామండి. దానికి కారణం నేను ఇక్కడ దగ్గరలో వచ్చాను, ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ ఇల్లు దాదాపు 2022 నుంచి కట్టాలనే ప్రయత్నం చేసాం. కానీ బయటికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటే ఈ వైసీపీ రౌడీ మోకలు, లేకపోతే వైసీపీ డైరెక్షన్లో వస్తున్న పోలీసు వాళ్ళ దగ్గర నుంచి రక్షణ లేక వద్దులే ఇల్లు ఇప్పుడేం కడతారా బాబు అని చెప్పి ఆగిపోవడానికి అదొక కారణం. రెండో కారణం ఇసుక లారీ దాదాపుగా 40,000 నుంచి 50,000 అమ్మేవారు వైసీపీ వాళ్ళు. 40,000 50,000 ఇటు నాలంటుడు అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతాడండి ఇసుక కొని. ఇక అది కాకుండా మట్టి, ఒకవేళ ల్యాండ్ ఫిల్ చేసుకోవడానికి మట్టి కావాలి కదండి. ఆ మట్టి ఒక ట్రక్కుకి, లారీకేమో 2,000, అక్కడ మట్టికేమో 2,000. దారిలో జగనన్న టోల్గేట్, ఆ టోల్గేట్కో 3,000. అంటే దాదాపు ఒక లారీ మట్టితోటి మనం అక్కడ ఫిల్ చేసుకోవాలంటే 7,000 ఖర్చు అయ్యేది. అమ్మ ఈ టైంలో ఏం కడతాంలే మనం అని చెప్పి ఆలోచన ఉన్నా కానీ విరమించుకున్నాం. ఇప్పుడు చక్కగా తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్. దీంతో ఇసుక ఫ్రీ అయిందండి. దాంతోపాటు మట్టి తోలించుకునే వాళ్ళకి ఆ టోల్గేట్లు తీసేశారు. టోల్గేట్ కారం లేదు ఇప్పుడు. లేదంటే లారీకి, ట్రాక్టర్కి అయితే 600, లారీకి అయితే 1000 నుంచి 3,000 రూపాయలు. ఎవడు కడతాడండి? డబ్బంతా జగన్ రెడ్డి గారి బినామీల చేతిలో క్యాష్ రూపంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు మిగులుతున్నాయి. ఐరన్ లేకపోతే సిమెంటు, అవి కూడా రేట్లు తగ్గే పరిస్థితి. నాలాంటి సామాన్యుడు కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ధైర్యంగా ముందుకు వచ్చే కాలం ఇది. అందుకని నేను ఏం చేశానంటే, ఒక ఇల్లు కడదామని అయితే మొదలుపెట్టానండి పని. అది ఎప్పటికవుద్దో, ఎలా సాగుతుందో దేవుడి దయ, మీ అందరు ఆశీస్సులు అనుకోండి.